ఇవాళ గౌరవ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని ఒకటి కోరుతా ఉన్నాం. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం మీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. ఇది ఎందుకని చెప్తా ఉన్నామంటే, ఇవాళ ఇక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇది. ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన, గిడ్డి సత్యనారాయణ గారు. ఈయన చూసి నిజంగా చెప్తా ఉన్నాను, ఈయన రాజీనామా చేసేస్తే మేమందరం సంతోషిస్తాం నిజంగా. ఎందుకనంటే మీలాంటి ఎమ్మెల్యేలు కనుక మరలా రిజర్వేషన్ ఈ జాతి అంతమైపోతుంది నిజంగాను. ఎందుకనంటే మీరు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాన్ని చేశారు, ఆ రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు, తర్వాత మరలా అదే రిజర్వేషన్ మరలా ఉపయోగించి రాజకీయంలో పోటీ చేశారు, మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఏ జాతి రిజర్వేషన్ ఉపయోగించుకుని గెలిచారో ఆ జాతికి అండగా బాసటగా ఉండడం మానేసి ఎవరైతే మా మీద దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి బాసటగా అండగా నిలబడుతూ ఉన్నారంటే సిగ్గుపడుతున్నాం మిమ్మల్ని చూసి. వాళ్ళ మీరు మా జాతిలో పుట్టినందుకు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు దయచేసి పి గన్నవరం నియోజకవర్గం రాజీనామా చేసే ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి దయచేసి కోరుతా ఉన్నాం. మీరు కనుక పోలీసు వారు కనుక తరిగతన ఈ ఎవరైతే ఈ దాడి చేసిన వారు వాళ్ళు కనుక శిక్షించి ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్ పెట్టకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.